Good morning. I am Krishna Priya, working as lecturer in Sir CRR College for Women, Eluru. Today we are dealing biotechnology paper for first BSc students. The title of this paper is Biomolecules and Analytical Techniques. Today we will discuss about ANOVA classification. It is in 5th unit. అసలు వాట్ ఈజ్ ఎన్నోవా అంటే ఏంటి అంటే మీనింగ్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ ని మనం ఎన్నోవా అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక రెండు శాంపిల్స్ తీసుకొని ఆ రెండింటి మధ్యలో వేరియన్స్ ఎంత ఉంది అని కనిపెట్టే టెక్నిక్ ని మనము ఎన్నోవా అంటాము. ఎన్నోవా రిఫర్స్ టు ది ఎగ్జామినేషన్ ఆఫ్ డిఫరెన్సెస్ అమాంగ్ ద శాంపిల్స్. ఏదైనా శాంపిల్స్ తీసుకుంటే వాటి మధ్యలో డిఫరెన్స్ ఉందా లేదా, వాటి మధ్యలో వేరియేషన్ అనేది ఉందా లేదా అనేది రిఫర్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ యూజ్ఫుల్ టెక్నిక్ కన్సర్నింగ్ సర్చ్ ఇన్ బయాలజీ. సో ఇది చాలా యూజ్ఫుల్ అనమాట. ఈ టెక్నిక్ అనేది బాగా యూజ్ఫుల్ టెక్నిక్. ఎందుకు అంటే ఒక శాంపిల్ మధ్యలో వేరియేషన్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేస్తాము. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జామైన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ శాంపిల్ మీన్స్ ఎట్ ద సేమ్ టైం. అంటే మనము ఒక శాంపిల్ తీసుకుంటే ఆ శాంపిల్ కి ఇంకొక శాంపిల్ కి మధ్యలో డిఫరెన్స్ ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేస్తాము. ద టర్మ్ ఎన్నోవా వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై, ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ ఈ టర్మ్ ని అంటే ఆర్ఏ ఫిషర్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు ఈ ఎన్నోవాని. హీ డెవలప్డ్ సిస్టమాటిక్ ప్రొసీజర్ ఫర్ ద అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. సో దీనివల్ల వేరియేషన్ ఉంటుంది, శాంపిల్ కి మధ్యలో వేరియేషన్ తెలుస్తుంది అని చెప్పారు. అది ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఒక 5 ఫర్టిలైజర్స్, ఇప్పుడు ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా మనం వేస్తా ఉంటాము. ఫర్టిలైజర్స్ ఆర్ యూజ్డ్ టు 5 ప్లాట్స్ ఆఫ్ ప్యాడీ. ఇప్పుడు మనము తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 5 ప్లాట్స్ చూపించారు, అంటే 5 పార్ట్స్ అనమాట. 1 2 3 ఇలా 5 పార్ట్స్ చూపించారు. ఈ పార్ట్స్ లో ఒక పార్ట్ లో ఒక టైప్ ఆఫ్ ఫర్టిలైజర్, ఇంకొక పార్ట్ లో ఇంకొక టైప్, థర్డ్ దాంట్లో అలాగా ఇది ఫోర్త్ ఫర్టిలైజర్, ఇది ఫిఫ్త్ ఫర్టిలైజర్. సో 5 ప్లాట్స్ లో 5 డిఫరెంట్ ఫర్టిలైజర్స్ అనేవి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమైందంటే, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద ఎఫెక్ట్ ఆఫ్ దీస్ ఫర్టిలైజర్స్ ఆన్ ద గివెన్ ఈల్డ్స్ వి మేక్ యూజ్ ఆఫ్ ఎన్నోవా. ఇప్పుడు మనము ఈ ఫర్టిలైజర్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే క్రాప్ అనేది ఒకటే ఉంది ఈ 5 ప్లాట్స్ లో. బట్ మనం యూజ్ చేసిన ఫర్టిలైజర్స్ అనేవి 5 టైప్స్ అనమాట. ఇందులో ఒక టైప్ యూజ్ చేసాము, ఇందులో ఒక టైప్ యూజ్ చేసాము. ఇప్పుడు క్రాప్ అనేది, ఈల్డ్ అనేది మొత్తం అంతా ఒకేలాగా రాదు. ఎందుకు రాదు అంటే డిపెండ్స్ ఆన్ ఫర్టిలైజర్ బాగుందా లేదా, అసలు ముందు మనం సాయిల్ కండిషన్ చూసుకుంటాము. ఆ ఫర్టిలైజర్ బట్టి మనకి ఈల్డ్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. సో ఈ శాంపిల్స్ మధ్యలో డిఫరెన్స్ కనిపెట్టడానికి, ఇందులో ఈల్డ్ ఇంత ఉంది, ఇందులో ఈల్డ్ ఇంత ఉంది అనేది డిఫరెన్స్ కనిపెట్టడానికి మనము ఎన్నోవా అనేది యూజ్ చేస్తాము. సో అర్థమైందా ఎందుకు ఎన్నోవా యూజ్ చేస్తామంటే, ఏదైనా శాంపిల్స్ మధ్యలో డిఫరెన్స్ కనిపెట్టడానికి మనము ఎన్నోవా యూజ్ చేస్తాము. అజంప్షన్స్ ఆఫ్ ఎన్నోవా. అజంప్షన్స్ అంటే జస్ట్ అజ్యూమ్ చేయటం అనమాట. ఈచ్ ఆఫ్ ద శాంపిల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ నార్మల్ పాపులేషన్. శాంపిల్స్ ని తీసుకుంటాము. ద వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఫ్రమ్ విచ్ ద శాంపిల్ హ్యావ్ బీన్ డ్రాన్ ఆర్ ఈక్వల్. అంటే మనం తీసుకున్న శాంపిల్ నుంచి ఇప్పుడు వేరియన్స్ ఏమన్నా ఉందా లేదా, ఇప్పుడు తీసుకున్న శాంపిల్ నుంచి ఇంకొక శాంపిల్ కి డిఫరెన్స్ ఉందా లేదా, వేరియన్స్ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తాము. అది ఏంటి, టెక్నిక్స్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. ఏ రకంగా చేస్తామంటే అవి 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అవి, 1 వే క్లాసిఫికేషన్, 2 వే క్లాసిఫికేషన్. అంటే 1 వే ఎన్నోవా క్లాసిఫికేషన్ చేస్తారు, 2 వే రెండు రకాలుగా ఉంటాయి. 1 వే వచ్చేసరికి ఏముంటుందంటే, ఇన్ దిస్ క్లాసిఫికేషన్ ద డేటా ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ఓన్లీ వన్ క్రైటీరియా, ద అర్థమెటిక్ మీన్స్ ఆఫ్ పాపులేషన్ ఫ్రమ్ విచ్ ద శాంపిల్స్ ఆర్ డ్రాన్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. సో ఈ క్లాసిఫికేషన్ లో ఏం జరుగుతుంది అంటే, ఒక క్రైటీరియాని ఫాలో అవుతారు. అది ఏంటి అంటే, ఇప్పుడు ఒక శాంపిల్ తీసుకుంటాము, తీసుకొని ఇంకొక శాంపిల్ కి ఈక్వల్ గా ఉందా లేదా అనేది మనము చెక్ చేస్తాం. ఇది 1 వే క్లాసిఫికేషన్. సో మనకి ఇక్కడ ఏంటి, వి టేక్ 2 ఎస్టిమేషన్స్ ఆఫ్ డిఫరెంట్ పాపులేషన్ వేరియన్స్. ఏం తీసుకున్నాము, బేస్డ్ ఆన్ బిట్వీన్ శాంపిల్ వేరియన్స్, అంటే ఒక శాంపిల్ కి ఏమైనా వేరియన్స్ ఉందా. ఇంకొకటి ఏంటి, బేస్డ్ ఆన్ విత్ ఇన్ ద శాంపిల్ వేరియన్స్. ఇప్పుడు ఒకటే శాంపిల్ తీసుకున్నాము, ఆ విత్ ఇన్ ద శాంపిల్ లోనే మనకి వేరియన్స్ కనిపిస్తుందా. సో ఇక్కడ ఏమైనా ఇచ్చారంటే బిట్వీన్ ద శాంపిల్ వేరియన్స్, అంటే ఒక శాంపిల్ కి ఇంకొక శాంపిల్ కి వేరియన్స్ ఉందా, డిఫరెన్స్ ఉందా. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒకటే శాంపిల్ లో మనకి వేరియేషన్ కనిపిస్తుందా, ఇక్కడ ఒకలాగా అని ఏమన్నా వేరియన్స్ కనిపిస్తుందా అని ఇచ్చారనమాట. సో నౌ దీస్ టూ ఆర్ కంపేర్డ్ విత్ ఎఫ్ టెస్ట్. సో ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే, త్రూ ఎఫ్ టెస్ట్. ఎఫ్ టెస్ట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు. ఎఫ్ అంటే మనకి ఇక్కడ ఎఫ్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ అంటే వేరియన్స్ బిట్వీన్ శాంపిల్స్ డివైడెడ్ బై వేరియన్స్ విత్ ఇన్ ద శాంపిల్స్.
అంటే మనం ఇక్కడ ఇప్పుడు ఇవి చేస్తామని చెప్పాం కదా, సో ఆ వాల్యూస్ ఇందులో వేసి వేరియన్స్ శాంపిల్స్ మధ్యలో వేరియన్స్ ఎంత వచ్చింది, ఒకటే శాంపిల్లో వేరియన్స్ ఎంత వచ్చింది అనేది మనము ఎఫ్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి క్యాలిక్యులేట్ చేసిన ఎఫ్ వాల్యూ కనుక ఎక్సీడ్ అయితే, ఎక్కువగా ఉంటే, దేనికి ఎక్కువగా ఉంటే దేంతో కంపేర్ చేస్తే ఎఫ్ టేబుల్ వాల్యూ, ఇప్పుడు మనకి ఎఫ్ టేబుల్ వాల్యూ అనేది ఒక టేబులర్ ఫామ్ లాగా ఉంటుంది అనమాట. ఆ టేబులర్ ఫామ్ లో చూసుకొని ఈ ఎఫ్ వాల్యూ అనేది ఆ ఎఫ్ టేబుల్ వాల్యూతో ఎక్కువగా ఉంటే దెన్ వీ కెన్ సే దట్ దెర్ ఈస్ ఎ వేరియన్స్ బిట్వీన్ ద శాంపుల్. అప్పుడు మనం చెప్పగలుగుతాం అనమాట వేరియన్స్ ఉంది ఈ శాంపుల్లో, లేదు దీనికన్నా తక్కువగా ఉందనుకోండి వేరియన్స్ లేదని చెప్పి. సో ఆ రకంగా ఈ ఎఫ్ వాల్యూ కనుక ఎఫ్ టేబుల్ కన్నా ఎక్కువగా ఉంటే, ఎక్సీడ్ అయితే, అప్పుడు మాత్రమే మనం చెప్తాము, ఏమని చెప్తాము అంటే దెర్ ఈస్ ఎ వేరియన్స్ బిట్వీన్ ద శాంపుల్ అని మనము చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అసలు మీరు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కొన్ని అనాలిసిస్ చేయాలన్నమాట. ఏంటి అవి అంటే మనకు ఒక 8 స్టెప్స్ ఉంటాయి. ఈ 8 స్టెప్స్ని చేస్తే ఈ ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క ప్రాబ్లం ఇచ్చారనుకో, ఆ ప్రాబ్లమ్ని ఈ స్టెప్ పరంగా చేసి ఫైనల్గా మనకి వన్ వే క్లాసిఫికేషన్ ఎలా చేస్తాము అనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే స్టెప్ 1 క్యాలిక్యులేట్ గ్రాండ్ టోటల్ జీ, క్యాపిటల్ జీ. ఇది నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఏముందంటే కంప్యూట్ కరెక్షన్ ఫ్యాక్టర్. కరెక్షన్ ఫ్యాక్టర్ ని మనం సిఎఫ్ అని డినోట్ చేస్తాం. సిఎఫ్ అంటే క్యాపిటల్ జీ స్క్వేర్ బై ఎన్. ఎన్ అంటే మనం ఏమని చెప్పుకున్నాము, వేర్ ఎన్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని అనుకుంటున్నాం కదా ఫస్ట్ నుంచి. సో ఎన్ అంటే టోటల్ అబ్జర్వేషన్స్ ని ఎన్ అంటాము. అలాగే స్టెప్ 3 క్యాలిక్యులేట్ రా సమ్ ఆఫ్ స్క్వేర్స్. రా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ఎస్ఎస్ ఈక్వల్ టు, ఇక్కడ మన ఇదేంటి, ఈ సింబల్ ని ఏమని చదువుతామంటే సమ్మేషన్. సో రెండు సమ్మేషన్స్ ఉన్నాయి కాబట్టి డబుల్ సమ్మేషన్ వైఐజే స్క్వేర్. అలాగే స్టెప్ 4 వచ్చేసరికి కంప్యూట్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, టిఎస్ఎస్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈక్వల్ టు ఆర్ఎస్ఎస్ మైనస్ సిఎఫ్. ఆర్ఎస్ఎస్ అంటే ఇక్కడ ఉంది కదా రా సమ్ ఆఫ్ స్క్వేర్స్ మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. సో దీనికి ఫార్ములా ఇది. ఈ ఏంటంటే ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రా సమ్ ఆఫ్ స్క్వేర్స్ కి ఈ ఫార్ములా, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ కి ఈ ఫార్ములా ఆర్ఎస్ఎస్ మైనస్ సిఎఫ్. అలాగే కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే జీ స్క్వేర్ బై ఎన్. మీకు ఇది గుర్తుండాలన్నమాట. గ్రాండ్ టోటల్ అంటే క్యాపిటల్ జీ. అలాగే సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ సమ్మేషన్ టిఐ స్క్వేర్ బై ఎన్ఐ. ఇప్పుడు మైనస్ సిఎఫ్. ఇవేంటి అంటే ఇప్పుడు మీకు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే తర్వాత ఒక్కొక్క ప్రాబ్లమ్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తీసుకుంటాం. ఆన్సర్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తాము. అలాగే క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్స్. ఇదేంటి, దీన్ని ఎస్ఎస్ఈ అంటాం. ఈ అంటే ఎర్రర్ అనమాట. ఈక్వల్ టు టిఎస్ఎస్ మైనస్ ఎస్ఎస్టి అంటే టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్. అలాగే సెవెంత్ స్టెప్ మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్స్. ఏంటి దీని ఫార్ములా ఏంటి, ఎస్ఎస్టి బై కే మైనస్ 1. సో మీకు ఇక్కడ ఈ కే మైనస్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్స్, ఇది ఎస్ఎస్ఈ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్స్ ఈ మైనస్ ఎన్ మైనస్ కే. సో ఈ కే మైనస్ 1 ఎన్ మైనస్ కే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఇందాక అనుకున్నాం కదా కే మైనస్ 1 ఎన్ మైనస్ కే ఉంది అని చెప్పి. ఇక్కడ కే మైనస్ 1 అంటే ఏంటి అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ని మనము కే మైనస్ 1 అని చెప్తాము. ఎన్ మైనస్ కే అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఎస్ఎస్ఈ. ఎస్ఎస్ఈ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్స్ అనుకున్నాం కదా, ఈ అంటే అదనమాట. సో ఫైనల్ గా స్టెప్ ఏ అంటే ఫైనల్ గా మనకి ఏంటి, ఎఫ్ టెస్ట్. ఇందాక ఫస్ట్ లో మనం చదువుకున్నాం కదా ఎఫ్ టెస్ట్ లో క్యాలిక్యులేట్ చేస్తాము అని. సో అదనమాట ఎఫ్ టెస్ట్. ఇది ఎఫ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ అంటే మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్. సో ఎంఎస్ఎస్టి అంటే మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ డివైడెడ్ బై మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్స్. సో అర్థమైనా, మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్, మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్స్. ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు, సో మనకి ఈ రెండు ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఎఫ్. సో మనకి బ్రాకెట్లో పెట్టుకుంటే కే మైనస్ 1 అండ్ ఎన్ మైనస్ కే. అంటే కే మైనస్ 1 అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఎన్ మైనస్ కే అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఎస్ఎస్సి సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్స్ అని ఇచ్చాడు. సో ఇవన్నీ ఈ స్టెప్స్ అనమాట. ఈ ఫార్ములాలో ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు, మనకు ఒక ఆ ప్రాబ్లమ్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైనల్గా ఎఫ్ వాల్యూ అనేది తీసుకొస్తాము. అది ఎన్నోవా క్లాసిఫికేషన్. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ చూపిస్తాను.
సో మనకి ఈ రకంగా ప్రాబ్లం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు ప్రాబ్లం ఏంటి అంటే, ఏ టెస్ట్ వాజ్ గివెన్ టు 5 స్టూడెంట్స్. ఒక 5 స్టూడెంట్స్‌ని తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? టేకెన్ ఎట్ ర్యాండమ్‌గా ఒక 5 స్టూడెంట్స్‌ని తీసుకున్నాడు. ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ నుంచి ఆఫ్ 3 స్కూల్స్ ఇన్ ఎ టౌన్. ఒక టౌన్‌లో 3 స్కూల్స్ నుంచి 5 స్టూడెంట్స్‌ని ర్యాండమ్‌గా తీసుకున్నాడు. అండ్ తీసుకున్నాక వాళ్ళ ఇండివిడ్యువల్ స్కోర్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు స్కూల్ 1, స్కూల్ 2, స్కూల్ 3 ఇక్కడ అదే చెప్పారు కదా! 3 స్కూల్స్ తీసుకున్నారు. అండ్ ఎంతమంది స్టూడెంట్స్‌ని తీసుకున్నారు? 5 స్టూడెంట్స్‌ని. సో, 1, 2, 3, 4, 5. సో, ఇప్పుడు మీరు అస్యూమ్ చేసుకోండి దట్ ఈ 3 అనేవి ట్రీట్మెంట్స్. ఈ 3 అనేవి మనకి ట్రీట్మెంట్స్ అనుకోండి. 3 ట్రీట్మెంట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి 3 ట్రీట్మెంట్స్. అండ్ ఇవెన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో మనకి అబ్జర్వేషన్స్, ఇవి అబ్జర్వేషన్స్ కింద చెప్తాం అనమాట. అబ్జర్వేషన్స్ వచ్చేసరికి మనకి 15 ఉన్నాయి అండ్ ట్రీట్మెంట్స్ వచ్చేసరికి మనకి 3 ఉన్నాయి. ఇది ప్రాబ్లము. ఇప్పుడు మనము మనకి ఇచ్చిన ఇందాక 8 స్టెప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా! ఆ 8 స్టెప్స్‌ని మనము ఈ ప్రాబ్లమ్‌ని తీసుకెళ్ళి ఆ 8 స్టెప్స్‌లోకి ఎలా పెట్టి మనం ఫైనల్‌గా ఫైండ్ ఔట్ ఎఫ్ వాల్యూ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము. సో ఇప్పుడు మనకి ఇది సొల్యూషన్ ఎలాగా అంటే, ఇప్పుడు క్యారీ అవుట్ ద అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అండ్ స్టేట్ యువర్ కంక్లూజన్స్. ఇక్కడ ఏం చెప్పారు మనము, ఇది కదా ప్రాబ్లం అనేది, ఇది ఇచ్చారు కదా. సో ఈ ప్రాబ్లమ్‌ని అనాలిసిస్ చేస్తాము. అంటే వేరియన్స్ ఆఫ్ అనాలిసిస్ అంటే శాంపుల్‌కి మధ్యలో ఏమన్నా వేరియన్స్ ఉందా లేదా అని అనాలిసిస్ చేస్తాము. అండ్ చేసిన తర్వాత స్టేట్ యువర్ కంక్లూజన్స్. మన కంక్లూజన్ ఏంటో ఇక్కడ పెడతాం అనమాట. సో మీకు ఏమని చెప్పాను ఇందాక, ఈ 3 స్కూల్స్ అనేవి ట్రీట్మెంట్ అని చెప్పాను కదా. అండ్ ఈ 5 అనేవి ఇవి సీరియల్ నెంబర్ అమ్మ. ఇవి ఇక్కడ నుంచి ఈ 5, ఈ 15 ఉన్నాయి కదా. ఈ 15 అనేవి మనకి అబ్జర్వేషన్స్ ఉంటాయి. అండ్ మీకు ఈ ఇందాక ఈ ఫార్ములా ఈ స్టెప్స్ చెప్పాను కదా. ఆ స్టెప్స్‌లో T1 స్క్వేర్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి T1 ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ వరకే ఫార్ములా ఇదేంటి ప్రాబ్లం అనేది మనకి ఇక్కడ వరకే ఇచ్చాడు. సో మనం ఏం చేస్తామంటే ఆ T1 వాల్యూస్ అండ్ T1 స్క్వేర్ వాల్యూస్ కూడా, T1 డాట్ వాల్యూస్, T1 డాట్ స్క్వేర్ వాల్యూస్ కూడా ఐడెంటిఫై చేసి మనం ఈ టేబులర్ ఫామ్ లో ముందు రాసుకుంటాం, తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇవి T1 డాట్ అనే వాల్యూస్ ఎలా రాస్తాము అంటే, సో ఫస్ట్ ట్రీట్మెంట్ లో చూడండి మనకి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే 9 ప్లస్ 7 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 8 35. సో ఇది T1 వాల్యూ అవుతుంది. ఇవి అన్ని ఈ 5ని అడిషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ T1 డాట్ వాల్యూ అంటాం. అలాగే సెకండ్ స్కూల్లో చూసుకుంటే, సెకండ్ ట్రీట్మెంట్లో చూసుకుంటే మనకి 5 ఉన్నాయి. 7 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 5. సో ఈ 5ని మనం అడిషన్ చేస్తే వచ్చే వాల్యూయే TI డాట్ వాల్యూ అంటాం. అలాగే థర్డ్ ట్రీట్మెంట్లో కూడా ఈ 5ని అడిషన్ చేస్తే వచ్చే వాల్యూ TI డాట్ ట్రీట్మెంట్. సో ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఒక్కొక్క వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఫస్ట్ ట్రీట్మెంట్, సెకండ్ ట్రీట్మెంట్, థర్డ్ ట్రీట్మెంట్. ఓకేనా. సో ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఫస్ట్కి, సెకండ్ అండ్ థర్డ్ 3 ట్రీట్మెంట్స్కి 3 వాల్యూస్ వచ్చేసినాయి, TI వాల్యూస్ అనేవి. ఇప్పుడు ఫైనల్గా ఈ 3 క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఎంత, ఈ 3 ప్లస్ చేస్తే మనకి 90 అనేది టోటల్ వాల్యూ వచ్చింది. అలాగే ఇక్కడ ఏమని ఇచ్చారు? TI డాట్ స్క్వేర్ ఇచ్చారు. సో డాట్ టిఐ డాట్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు టిఐ వాల్యూ ఎంత ఉంది దీనికి? 35 ఉంది. ఇప్పుడు ఇక్కడ టిఐ డాట్ స్క్వేర్ ఉంది, సేమ్ దీనికే ఇక్కడ మనం స్క్వేర్ పెడతాం, 35 స్క్వేర్ వస్తాం. 35 ఇంటూ 35 1225. అలాగే దీనికి కూడా ఉంది. దీనికి ఏం చేస్తాము? ఈ స్క్వేర్ టిఐ డాట్ స్క్వేర్ కదా. టిఐ అంటే మనకి ఎంత? టిఐ డాట్ అంటే 25. దీనికి స్క్వేర్ పెడితే 25 స్క్వేర్ పెడితే 625. అలాగే టిఐ డాట్ వాల్యూ ఎంత దీనికి? 30. సో 30 స్క్వేర్ పెడితే 900. సో టిఐ డాట్ స్క్వేర్ వాల్యూస్ కూడా మనకు వచ్చేసినాయి. దేనికి? ట్రీట్మెంట్ 1కి టిఐ డాట్ స్క్వేర్, అలాగే ట్రీట్మెంట్ 2కి వచ్చేసినాయి 2 వాల్యూస్, ట్రీట్మెంట్ 3కి 2 వాల్యూస్ వచ్చేసినాయి. సో ఈ మూడింటిని యాడ్ చేసి ఇక్కడ వేసాం టోటల్గా, అండ్ ఈ మూడింటిని యాడ్ చేసి మనము టోటల్ వేసాం. సో ఈ రకంగా మనము టిఐ వాల్యూస్, టిఐ స్క్వేర్ వాల్యూస్ కూడా యాడ్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ని మనము సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఎలా చేస్తాము? ఇది గుర్తుపెట్టుకోండి మీరు, 3 ట్రీట్మెంట్స్ అండ్ 15 అబ్జర్వేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు? గివెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇందాక ఏమని చెప్పుకున్నాము? క్యాపిటల్ ఎన్ అంటే అబ్జర్వేషన్స్ అని అనుకున్నాం కదా. అబ్జర్వేషన్స్ అంటే మనకి ఎన్ని ఉంటాయి? 15 అబ్జర్వేషన్స్ అని చెప్పుకున్నాం కదా. సో క్యాపిటల్ ఎన్ అంటే 15 అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఇందాక ట్రీట్మెంట్ని మనం కేతో రిప్రజెంట్ చేస్తాము. ట్రీట్మెంట్స్ వచ్చేసరికి 3 ఉన్నాయి. అబ్జర్వేషన్స్ 15 ఉన్నాయి, దాన్ని క్యాపిటల్ ఎన్ అంటాము. ట్రీట్మెంట్స్ కేతో రిప్రజెంట్ చేస్తాము. సో 3 ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి.
ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ మనకు వచ్చేసి ఏముంది, గ్రాండ్ టోటల్ జీ, క్యాపిటల్ జీతో డినోట్ చేసాం కదా. అంటే ఇందాక మనము టిఐ డాట్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ప్లస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, ఫైనల్ గా టోటల్ 90 వచ్చింది కదా, దాన్ని గ్రాండ్ టోటల్ అంటాము. సో దాన్ని జీతో రిప్రజెంట్ చేస్తాం గ్రాండ్ టోటల్ ని. అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసరికి కరెక్షన్ ఫ్యాక్టర్, మనం సిఎఫ్ తో డినోట్ చేస్తాం అనుకున్నాం కదా. కరెక్షన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఎంత, జీ స్క్వేర్ బై ఎన్, దీని ఫార్ములా. సో ఇక్కడ మనకి ఏముంది, జీ వాల్యూ అనేది ఉంది, జీ స్క్వేర్ కాదు, ఓన్లీ జీ వాల్యూ ఉంది. సో జీ వాల్యూ ఎంత, 90 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా మనకి, ఎన్ అంటే క్యాపిటల్ ఎన్ అంటే 15. సో ఈ 15 ఇక్కడ వేసాం. జీ స్క్వేర్ అంటే జీ అంటే 90 కదా, 90 హోల్ స్క్వేర్. సో 90 స్క్వేర్ ఈక్వల్ టు 8100 బై ఎన్, క్యాపిటల్ ఎన్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఈక్వల్ టు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ, 8100 డివైడెడ్ బై 15 ఈక్వల్ టు 540. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా ఏ వాల్యూ తెలిసింది, కరెక్షన్ ఫ్యాక్టర్ అనేది 540 తెలిసింది. సో దెర్ఫోర్ కరెక్షన్ ఫ్యాక్టర్ సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు 540. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, క్యాపిటల్ జీ వాల్యూ తెలిసింది, కరెక్షన్ ఫ్యాక్టర్ వాల్యూ అనేది కూడా తెలిసింది. అలాగే థర్డ్ వన్ ఏంటి అంటే రా సమ్ ఆఫ్. సో ఇక్కడ మనకి రా సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే దేంతో డినోట్ చేస్తాము, ఆర్ఎస్ఎస్ అంటే రా సమ్ ఆఫ్ స్క్వేర్స్. సో మనకి దీనికి ఫార్ములా ఏముంది, ఇందాక మీకు చెప్పాం కదా, దీని ఏమంటాం మనము, సమ్మేషన్ అంటాము. రెండు ఉన్నాయి కాబట్టి డబుల్ సమ్మేషన్ వైఐ జే స్క్వేర్. వైఐ జే స్క్వేర్ అంటే మనకి ఇందాక నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, అంటే ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. అంటే ఒక్కొక్క నెంబర్ ఉంది కదా, 9, 7, 6 అలాగా. సో వీటిల్ని ఈ మొత్తాన్ని టేబుల్ మొత్తాన్ని వైఐ స్క్వేర్ అంటే వాటన్నిటిని. సో ఇక్కడ మనకి ఏమని చెప్పారంటే రా సమ్ ఆఫ్ స్క్వేర్ అంటే డబుల్ సమ్మేషన్ ఈక్వల్ టు వైఐ జే స్క్వేర్. ఇక్కడ మనకి వైఐ జే స్క్వేర్ అంటే మీకు చెప్పాను కదా, వైఐ జే అంటే మొత్తము అవన్నీ అబ్జర్వేషన్స్ మొత్తం అన్ని. సో అవి స్క్వేర్ ఉంది. సో అంటే మనకి 9 స్క్వేర్, 7 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్, సో ఉన్న 15 అబ్జర్వేషన్స్ కి స్క్వేర్ పెట్టాము, ప్లస్ అన్నిటికి ప్లస్లు పెట్టాము. అంటే ఇప్పుడు ఏంటి, 8 స్క్వేర్ అంటే 8 ఇంటూ 8 ఎంత, అలాగనమాట 8. సో ఈ రకంగా చేసి మనం ఒక్కదాన్ని స్క్వేర్ చేస్తే మనకి ఫైనల్ గా ఆర్ఎస్ఎస్ వాల్యూ అనేది మనకి వస్తుంది. 568 ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ వాల్యూ. అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే టిఎస్ఎస్, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. ఈ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ అంటే దీనికి ఫార్ములా ఏముంది, ఆర్ఎస్ఎస్ మైనస్ సిఎఫ్. ఇక్కడ మనకి పైన ఆర్ఎస్ఎస్ రా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఒక ఇది వచ్చింది కదా. సో ఆర్ఎస్ఎస్ మైనస్ సిఎఫ్. సిఎఫ్ అంటే ఇందాక చెప్పుకున్నాం ఏంటి, కరెక్షన్ ఫ్యాక్టర్. కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంది కదా. సో ఈ రెండింటిలో మనకు వచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి ఆర్ఎస్ఎస్ ఎంత వచ్చింది, 568 ఉంది. సో 568 మైనస్ సిఎఫ్. సిఎఫ్ అంటే కరెక్షన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది మనకి, 540 వచ్చింది. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే 28. ఈ 28 అప్పుడు ఏమవుతుంది, టిఎస్ఎస్, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. సో మనకి ఇలాగా ఇచ్చిన ఫార్ములాలో మనకున్న వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ గా ఎఫ్ వాల్యూ అనేది కనుక్కుంటాం మనం. సో టిఎస్ఎస్ వచ్చేసరికి మనకి ఇక్కడ 28 వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి టిఎస్ఎస్ అంటే టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. నెక్స్ట్ ఏంటి, ట్రీట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. ఇక్కడ టిఎస్ఎస్ కి ఎస్ఎస్టి కి డిఫరెన్స్ చూడండి. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే టిఎస్ఎస్, ట్రీట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఎస్ఎస్టి. ఓకేనా, ట్రీట్మెంట్ అనేది మనకి లాస్ట్ లో వస్తుంది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ ఆర్ ట్రీట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనొచ్చు. దీనికి ఫార్ములా వచ్చేసరికి ఏంటి, సమ్మేషన్ టిఐ డాట్ స్క్వేర్ బై ఎన్ఐ మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. కరెక్షన్ ఫ్యాక్టర్ అంత ఇక్కడ 540. సో మీకు ఇక్కడ ఫార్ములా చూసినట్లయితే టిఐ స్క్వేర్ అంటే ట్రీట్మెంట్ 1 స్క్వేర్ ప్లస్ టీ2 స్క్వేర్ అంటే ట్రీట్మెంట్ టీ సెకండ్ ట్రీట్మెంట్ స్క్వేర్ ప్లస్ టీ3 స్క్వేర్. టీ3 స్క్వేర్ అంటే ట్రీట్మెంట్ 3 స్క్వేర్. మనకి 3 ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా అక్కడ. సో 3 ఇక్కడ వేసుకున్నాం, టీఐ స్క్వేర్ ప్లస్ టీ2 స్క్వేర్ ప్లస్ టీ3 స్క్వేర్. ఇక్కడ టిఐ స్క్వేర్ బై N1. N1 అంటే మనకి ఇక్కడ ఏమని చెప్పుకున్నాం, N1, N2, N3 అంటే మనకి 3 ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా. ఎన్ని ఇండివిజువల్స్ తీసుకున్నాం, ఒక్కొక్క ట్రీట్మెంట్ లో 5. ఇందులో 5 తీసుకున్నాము, 2లో 5 తీసుకున్నాము, 3లో 5 తీసుకున్నాం కదా. సో 5 ఇండివిజువల్స్ ని ర్యాండమ్ గా ఒక 3 స్కూల్స్ నుంచి తీసుకున్నాం కదా మనము. ఇక్కడ అదే ఇచ్చాడు. సో ఇది ఫస్ట్ ట్రీట్మెంట్ 1 లో ఎన్ని ఇండివిజువల్స్ తీసుకున్నాము ప్లస్ ట్రీట్మెంట్ 2లో డివైడెడ్ బై ఎంతమంది ఇండివిజువల్స్ తీసుకున్నాము ప్లస్ ట్రీట్మెంట్ 3లో స్క్వేర్ బై ఎంతమంది ఇండివిజువల్స్ తీసుకున్నాము మైనస్ సిఎఫ్. సిఎఫ్ అంటే కరెక్షన్ ఫ్యాక్టర్. కరెక్షన్ ఫ్యాక్టర్ మనకి ఇక్కడ పైన ఉంది కదా 540.
సో మనకి ఫైనల్ గా ఎస్ఎస్టి వాల్యూ అనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకు ఉన్న వాల్యూస్ అన్నిట్లో ఈ ఫార్ములాలో మన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎస్ఎస్టి ఈక్వల్ టు టిఐ స్క్వేర్ అంటే మనకి ఎంత టిఐ స్క్వేర్ అంటే 35 కదా అసలు మామూలుగా సారీ టిఐ డాట్ అంటే 35 టిఐ స్క్వేర్ అంటే మనకి 1225 మనం ఇందాక దాన్ని స్క్వేర్ చేసాం కదా డివైడెడ్ బై 5 ఇండివిజువల్స్ నే కదా తీసుకుంది ప్లస్ ట్రీట్మెంట్ 2 లో T2 స్క్వేర్ అంటే ఎంతమంది 625 డివైడెడ్ బై 5 అలాగే ప్లస్ 900 డివైడెడ్ బై 5 సో మనకి మైనస్ సిఎఫ్ అంటే మైనస్ 540 సో ఇక్కడ ఏం చేస్తామంటే మొత్తం ఎస్ఎస్టి ఈక్వల్ టు ఇక్కడ ఏంటి దీన్ని మొత్తం అడిషన్ చేసి డివైడెడ్ బై చేస్తే మనకి ఫైనల్ గా 5750 సారీ 2750 డివైడెడ్ బై 5 మైనస్ ఎంత ఉంది ఇక్కడ 540 సో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ 2750 డివైడెడ్ బై 5 చేస్తే 550 ఆన్సర్ వచ్చింది. ఈ 550 ఆన్సర్ కి 540 మైనస్ చేసాం. సో 550 నుంచి 540 చేస్తే ఆన్సర్ ఎంత ఉంది ఇంకా 10 అనేది ఉంది. సో ఇప్పుడు ఈ 10 వాల్యూ ఎంత అవుతుంది అంటే ఎస్ఎస్టి ఈక్వల్ టు మనకి 10 అని వచ్చింది ఫైనల్ గా ఆన్సర్. మనకు వచ్చిన వాల్యూస్ ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసరికి మనకి 10 ఉంది. ఇది ట్రీట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. అలాగే నెక్స్ట్ ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. ఇందాక ట్రీట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ కి ఎస్ఎస్టి అన్నాము, ఇక్కడ ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ కి ఎస్ఎస్ఈ అంటున్నాం. ఈ అంటే ఎర్రర్ ఈక్వల్ టు దీని ఫార్ములా ఏంటి టిఎస్ఎస్ అంటే మైనస్ ఎస్ఎస్టి. సో మీకు రెండు ఎస్లు టీ ఉంది కదా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. నాకు చెప్పాను అదే టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ట్రీట్మెంట్. సో అర్థమైందా టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్. సో మనకి ఇక్కడ ఇదెంత వచ్చింది టోటల్ వచ్చేసరికి 28 మనకి ట్రీట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఎంత వచ్చింది 10 సో 28 మైనస్ 10 చేస్తే 18 ఈ 18 అనేది ఏంటి ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఓకేనా ఎస్ఎస్సి అంటే ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈక్వల్ టు మనకి 18 వచ్చింది. తర్వాత ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ అండ్ ఈ మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ ని మనము ఎస్ఎస్టి అంటాము. మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ అండ్ ఈ ఎస్ఎస్టీనే మనం వేరే విధంగా కూడా రాయొచ్చు. ఎలా రాస్తామంటే రెండు ఎస్లు ఉన్నాయి కదా అంటే ఏమవుతుంది ఎస్ స్క్వేర్ అవుతుంది అంటే ఎస్ స్క్వేర్ అంటే రెండు ఎస్లు. సో మనకి ఇక్కడ ఎస్ స్క్వేర్ వేసాము అండ్ ఇంకోటి ఏముంది ఇక్కడ టీ ఉంది సో మనం ఇక్కడ టీ వేసాము. సో ఎస్ స్క్వేర్ టీ అని కూడా రాయొచ్చు ఈ ఎస్ఎస్టీని. ఎస్ఎస్టీ అంటే ట్రీట్మెంట్ మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ దీన్నే మనము ఎస్ స్క్వేర్ టీ అని కూడా పిలవచ్చు. మైనస్ కే మైనస్ 1. సో ఇక్కడ మనకి కే అంటే ఏమనుకున్నాం ఇందాక ఫస్ట్ లో కే అంటే ట్రీట్మెంట్ ఎన్ అంటే అబ్జర్వేషన్స్ అనుకున్నాం కదా. సో కే అంటే ఎంత 3 మైనస్ 1. సో మనకి ఎస్ఎస్టి ఎంత వచ్చి ఇందాక ఎస్ఎస్టి వచ్చేసరికి మనకి ఇక్కడ 10 ఉంది. సో 10 బై కే అంటే 3 కదా 3 మైనస్ 1 3 మైనస్ 1. సో మనకి ఎస్ స్క్వేర్ టీ వాల్యూ ఎంత 10 బై 3 మైనస్ 1 అంటే 2 కదా. సో 10 బై 2 ఈక్వల్ టు 5. ఈ 5 అనే వాల్యూ ఏంటి ఎస్ స్క్వేర్ టీకి మనకి 5 వాల్యూ వచ్చింది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్స్. దీన్ని మనం ఎస్ఎస్ఈ అని రాయొచ్చు. లేకపోతే ఇంకొకటి ఇప్పుడు మనం దీన్నే ఏ ఫామ్ లో రాసాము ఇంకొక ఫామ్ లో రాసాం కదా అలాగే ఇక్కడ ఎస్ఎస్ఈని కూడా మనము ఎస్ స్క్వేర్ ఈ కూడా రాయొచ్చు. రెండు ఎస్లు ఈ ఎస్ స్క్వేర్ ఈ అని కూడా రాయొచ్చు. సో మనకి ఇక్కడ ఎస్ఎస్ఈ అనేది ఫార్ములా ఎంత వచ్చింది ఎస్ఎస్ఈ ఎంత వచ్చింది మనకి వాల్యూ 18. సో 18 వేసుకున్నాం డివైడెడ్ బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి ఇందాక మనం 15 ఉన్నాయి అనుకున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 15 మైనస్ కే అంటే ఎంత ట్రీట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి 3. సో 15 మైనస్ 3 అంటే 18 డివైడెడ్ బై 15 మైనస్ 3 అంటే 12. సో ఫైనల్ గా ఆన్సర్ మనకి 1.5 వచ్చింది. 18 బై 12 అంటే 1.5 వచ్చింది. అండ్ ఇప్పుడు ఫైనల్ 8th స్టెప్ లో మనము ఎఫ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఎఫ్ టెస్ట్ స్టాటిస్టిక్ ఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఫార్ములా ఏంటి అంటే మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ డివైడెడ్ బై మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్. సో ఇది మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్ డివైడెడ్ బై మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్ అంటే ఎస్ఎస్టీ బై ఎస్ఎస్ఈ కదా దీనికి ఎం ఉంది. సో మనం వీటిని ఎస్ఎస్టీ ఉంటే మనం ఇది ఏ ఫామ్ లో రాసుకున్నాము ఇది ఎస్ స్క్వేర్ టీ అంటే అదే ట్రీట్మెంట్ దే కదా ఇదిగోండి ఎస్ స్క్వేర్ టీ. అలాగే దీన్ని ఎలా రాసుకున్నా ఎస్ స్క్వేర్ ఈ. సో ఈ రకంగా రాసుకున్నాం. మనకి ఈ వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. 5 ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. ఈ వాల్యూ ఎంత వచ్చింది ఎస్సీ స్క్వేర్ 1.5 ఇక్కడ 1.5. సో 5 బై 1.5 ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3.33 వచ్చింది. ఈ 3.33 అనేది ఏమవుతుంది ఇప్పుడు ఎఫ్ వాల్యూ అవుతుంది.
సో అర్థమైందా ఎఫ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేసామో. సో ఎఫ్ వాల్యూ వచ్చేసరికి 3.33 వచ్చింది. అండ్ ఇది వన్ వే క్లాసిఫికేషన్. ఈ రకంగా మనకి క్లాసిఫికేషన్లో ఎలా అంటే వేరే శాంపిల్ మధ్యలో వేరియన్స్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేస్తాము. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కొన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ ఉంటాయి ఇందులో. ఆ స్టెప్స్కి పర్టికులర్ ఫార్ములా ఉంటుంది. మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని బట్టి ఆ ఫార్ములాని మనకున్న నెంబర్స్ని మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్స్ని బట్టి మనము ఎఫ్ వాల్యూ అనేది కనుక్కుంటాము. దాన్ని బట్టి మనకి శాంపిల్స్కి మధ్యలో ఏమన్నా వేరియన్స్ ఉందా లేదా అనేది మనం దీన్ని ఐడెంటిఫై చేస్తాము. సో ఇప్పటి వరకు మనం ఇవన్నీ చేసాం కదా. సో ఇవన్నీ మనం ఇప్పుడు టేబులర్ ఫామ్లో వేసుకుంటాము. సోర్స్ ఆఫ్ వేరియేషన్స్ ఏంటి? ట్రీట్మెంట్ ఎర్రర్స్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 2 అండ్ 12. సో అలాగా మనం చేసిన అన్ని సమ్ ఆఫ్ స్క్వేర్స్ 10, 18, మీన్ సమ్ స్క్వేర్స్ 5 వచ్చింది అండ్ 1.5 వచ్చింది కదా. ఈ రెండు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఫైనల్గా మనకి ఎఫ్ టెస్ట్ ఎంత వచ్చింది? 3.33 వచ్చింది కదా. సో మనం చేసిన క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా మనము టేబులర్ ఫామ్లో వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఈ రకంగా మనము ఎఫ్ టెస్ట్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేసి అప్పుడు శాంపిల్స్ మధ్యలో ఏమన్నా వేరియేషన్ ఉందా లేదా అనేది చూస్తాము. సమ్మరీ ఏంటి? ఈరోజు అసలు క్లాస్లో ఏం చూసుకున్నాము? అసలు ఎన్నోవా అంటే ఏంటి, ఎన్నోవా ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్లో ఇప్పుడు వన్ వే ఉంది, టూ వే ఉంది. ఇప్పుడు మనం చదివింది ఏంటి? ఓన్లీ వన్ వే క్లాసిఫికేషన్ మాత్రమే చదివాము. టూ వే కూడా ఉంది. ఈ వన్ వేలో ఏం చదివాము? అసలు వన్ వే అంటే ఏంటి, శాంపుల్స్ మధ్యలో వేరియేషన్ ఎలా చూస్తాము, అండ్ ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనాలిసిస్ చేయడానికి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ అన్నిటికి ఫార్ములాస్ ఏంటి, ఆ ఫార్ములాలో మనకు వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. చేసిన తర్వాత ఫైనల్గా మనము ఇన్ని చేసిన తర్వాత ఎఫ్ వాల్యూ అనేది మనము ఐడెంటిఫై చేసి, సో ఈ ఎఫ్ వాల్యూని బట్టి మనకి శాంపుల్ మధ్యలో వేరియేషన్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాము. ఇది ఈరోజు జరిగిన క్లాస్. సో థ్యాంక్ యూ.